కబ్జాలు చేసిండు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదే దానిని నుంచి బయటపడడానికి బీజేపీలో చేరాడు. బీజేపీలో సరైనటువంటి సపోర్టు మద్దతు అందక మళ్ళీ సొంత గూట్లో చేరుతున్నాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పాత్ర ఎక్కువగా ఉంటుంది, అధికారంలోకి రావచ్చు అనే అవకాశంతో ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్లో చేరుతుండని కూడా అనుమానాలు వస్తున్నాయి ప్రజల్లో. ఏం చెప్తారు మీరు? ఆయనతో పాటు సన్నిహితులుగా ఉన్నారు, మీరు ఆయనతో పాటు బీజేపీలో కూడా చేరారు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్లో సొంత గుడికి వస్తున్నారు, మీరు కూడా అలా అనుకుంటున్నారు ప్రజలు, మీరేమంటారు? 10 సంవత్సరాలు ఆయన చేసిన ఆదరణ చూడలేకనే సామాజిక మాధ్యమాలల్లో అనవసరమైన ప్రచారాలు చేసినారు తప్ప కానీ ఈరోజు ఇంత జనం, ఇంత పబ్లిక్, ఇంతమంది కార్యకర్తలు తన వెంట ఉన్నారు అని చెప్పేసి 2 సంవత్సరాల పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆరుగురు ఫ్యాన్స్ ఏందనేది ఈరోజు తమరికి చూస్తే అర్థమవుతుంది. బురదల్లే ప్రయత్నాలు ఓర్వలేకనే చేశారు తప్ప కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ప్రజానాయకుడు ప్రతి విషయంలో, విద్య వైద్య విషయంలో కానీ, ఆపద విషయంలో కానీ, కష్ట సుఖాలలో కానీ ప్రతినిత్యం అనునిత్యం ఆరుగురు 2013 నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా వర్ధనపేట ప్రజల గుండెల్లో ఉన్నారు, వారికి సేవ చేస్తూ ఉన్నారు. అంటే ఆరూరి రమేష్ పట్ల చూసినట్లయితే గతంలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ సొంత గుటికి వస్తున్నప్పుడు కార్యకర్తలు అతని వెంటనే ఉన్నారా, లేకుంటే బీజేపీలో పోయినటువంటి కార్యకర్తలు మళ్ళీ బీఆర్ఎస్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకుంటే ఎవరైనా బీజేపీ మీద అలాగే ఉండిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? తనతో వెళ్ళిన కార్యకర్తలు అనేది బీజేపీకి కొద్దిమంది మాత్రమే, అందరు కేసీఆర్ వెంటనే ఉన్నారు. ఆ రోజు కూడా ఇప్పటికీ కూడా వెళ్ళిన కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు ఎవరైనా కూడా ఈ మధ్యకాలంలో కూడా బీఆర్ఎస్ను వీడి వివిధ పార్టీల పోయినలతో సహా రమేష్ అని వస్తున్నా అని చెప్పేసి ఈరోజు తండోలుగా రావడం జరిగింది స్వచ్ఛందంగా. అంటే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్లో చేరడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మీలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఆరూరి రమేష్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి? ఎందుకు ప్రధాన మీతో పాటు కూడా చర్చించి ఉంటారు కదా. ప్రతి తెలంగాణ పౌరుడికి ఒక ట్యాగ్ లైన్తో నడిచిన వ్యవస్థ ఉంది. మేమందరం ఉద్యమ జీవితాన్ని ప్రస్తావనలో చిన్న పిల్లలుగా ఉన్నాం. ఉద్యమం అంటే ఏందనేది, మన పరిస్థితులు ఏంది, నీళ్లు నిధులు నియామకాలు, వీటి కోసం పోరాడిన ఏకైక నేత కేసీఆర్ అనేది మాత్రం తెలంగాణ ప్రతి ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. అందుకనే కేసీఆర్తో మాత్రమే తెలంగాణ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనేది ఆరూరి రమేష్ గారు, మేమందరం కూడా బలంగా నమ్మి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నాం. మా ఇంటి పార్టీ కాబట్టి సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఆరూరితో వెంట వచ్చిన కార్యకర్తలు కూడా ఇదే అనుకుంటా ఉన్నారు. అన్న ఏదేమైనా కానీ కేసీఆరే మనకు బలం, మీకు బలం, మనకు బలం, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ లేదన్నా ఇప్పటికే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అమలు కానీ 420 హామీలు ఇచ్చి ఎన్నికల ప్రచారంలో ఏమి హామీలు ఇచ్చినా కూడా మర్చిపోయిన ప్రభుత్వం ప్రజెంట్ నడుస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వానికి మనం పోవడం అనవసరమైన విషయం అని చెప్పేసి కార్యకర్తలు చెప్పడంతో పాటుగా కేసీఆరే దేవుడు అని చెప్పేసి చెప్పడంతో బ్యాక్ టు హోమ్. బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలవుతున్నాయని అంటున్నారు. ప్రజలు కళ్ళ కట్టినట్టుగా ఫ్రీ బస్సులో మహిళలు ఎంత చక్కగా మంచిగా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఉచిత కరెంట్ ఇస్తున్నా అంటున్నారు, 500కి గ్యాస్ ఇస్తున్నా అనేటువంటి బాహాటంగానే, అంటే బహిర్గతంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మీరు మీ మాటల్లో మీకు అందుతున్నాయా 6 గ్యారెంటీలు? ఏ పథకాలు అందుతున్నాయి, ఏ పథకాలు అందట్లేదు? ప్రచారానికి మాత్రమే దాన్ని వాడుకుంటున్నారు తప్ప అమల్లో లేవు. గ్రౌండ్లో కూడా మీరు రిపోర్ట్ తీసుకున్న అలానే ఉంటుంది. బస్సు విషయంలో పెద్దగా ఒరిగిందేదు, అనవసరంగా టైం పాస్ చేయడం తప్పించి మిగతా విషయాలలో బస్సు యూజ్ లేదని చెప్తా ఉన్నా. 6 గ్యారెంటీలు అనేది ఎన్నికల ప్రచారంలో మాత్రమే మాట్లాడిన తప్పి దాంతో అమలు అయ్యేదే లేదు. ప్రతి విషయంలో వాళ్ళు విద్య, ఉపాధి, వైద్య విషయంలో కూడా వాళ్ళు ఏమాత్రం కూడా చేయట్లేదు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాజకీయాలకు అనుకూలంగా కాకుండా రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కూడగట్టి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రచారం క్రియేట్ చేసి జాబులు ఇవ్వట్లేదని చెప్పేసి అని ఒక హైప్ తీసుకొచ్చి ఇలా ఈ పరిస్థితిని తీసుకొచ్చిన దాఖలాలు కనిపించింది. కనీసం 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు మాత్రమే పత్రాలు ఇచ్చుకొని ఈరోజు మేము ఇచ్చినామని చెప్పి డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంతో యూజ్ ఏం లేదండి. వాస్తవాన్ని చెప్తున్నా, యాప్ల ద్వారా ఏదో యూరియా తీసుకుంటున్నాడు. షాపులో లేని యూరియా యాప్లో ఎక్కడికి వస్తుందండి? ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చేది జస్ట్ ఆటో వ్యక్తికి ఫోన్ చేస్తే పొలం దగ్గరికి యూరియా బస్తాలు వచ్చేది. ఈరోజు చెప్పులు పెట్టి లైన్లో 2 గంటలకు 3 గంటల రాత్రి పోయి పిల్లతల్లతో సహా రాత్రులు మేము కూర్చుంటే మాత్రమే ఇవాళ యూరియా బస్తాలు దొరికే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా సఫిషియెంట్గా గుడ్ గవర్నెన్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇది 100% ఫెయిల్యూర్ గవర్నమెంట్. అంటే దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. అక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే దిశలో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతూ ఎంఓయూలు కూడా రాస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగ యువకులకి ఆశలు చిగురుస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతుందా? అది ఎంఓయూల వరకు మాత్రమే కుదిరింది తప్ప కానీ భారతదేశంలో అక్కడ ఎంఓయూలు కుదిరిన ప్రతి కంపెనీ ఇతర రాష్ట్రాలు, గుజరాత్కు, ఆంధ్రప్రదేశ్కి మాత్రం వెళ్ళిపోయింది. తెలంగాణలో ఇంతవరకు కూడా ఒక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. ₹1 మాత్రమే సింగిల్ విండో పాలసీ తీసుకొచ్చి ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఎవరు చేయలేని ప్రయత్నం చేసిన కేసీఆర్. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థతో పాటుగా నిరుద్యోగ వ్యవస్థతో పాటుగా కొంత ఉపాధి కూడా మనకు కలిగింది. ఆర్థికంగా తెలంగాణ బలంగా ఉందంటే కారణం
కేటీ రామారావు గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇవాళ ఇరిగేషన్ విషయంలో హరీష్ గారు రావు తీసుకున్న గొప్ప గొప్ప నిర్ణయాల వల్ల తెలంగాణ అనేది సుశ్యామలం అయిపోయింది. ఎడారిగా ఉన్న తెలంగాణ అనేది ఇవాళ సశ్యామలంగా 2 పంటలు పండి ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉందంటే కారణం అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ద్వారా నేను చెప్తున్నా. నిన్న ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే మొన్న హరీష్ రావుకు సిట్ నోటీసులు వచ్చినాయి, తర్వాత కేటీఆర్కి వచ్చినాయి, ఆ తర్వాత మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా సిట్ నోటీసులు వచ్చినాయి. ఈ సిట్ నోటీసుల పరంపర కొనసాగుతుందంటే ఎందుకు ప్రత్యక్షంగా ఈ సమయంలో చేయాల్సి వచ్చింది అని అంటే ఏం చెప్తారు? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నారు కాబట్టి వీళ్ళను డామినేట్ చేయాలి, ఎలా అయినా వీళ్ళని ప్రజలను అణగతొక్కాలనే ఆలోచనతో మాత్రం ఒక దుర్బుద్ధితో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్పకుండా ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. వారు కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన్ని ఒప్పుకున్నారు, మేము కూడా ఇతరుల ఫోన్ రికార్డ్ చేస్తున్నామని చెప్పేసి అని ఒక చిన్న ప్రూఫ్ ఉంటే నిరూపించండి అని చెప్పి మేము కూడా బహిరంగంగా బీఆర్ఎస్ కార్యకర్తగా సవాల్ చేస్తా ఉన్నాం. కడియం శ్రీహరి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక విద్యావంతుడు అని చెప్పేసి తను గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మీద గెలిచి బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో లేనని చెప్పేసి అని మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది. నేను రేపు పొద్దున ఎన్నికలకు పోతే నేను ఓడిపోతున్న భయంతో మాత్రమే ఆయన అలా మాట్లాడుతున్నారు తప్ప కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అయింది అనుకుంటున్నాను నేనైతే. అంటే రాజయ్యను కూడా తన పక్కన ఉన్న వాళ్ళు ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ పలు పేర్లు చెప్పుకుంటూ వాళ్ళే నీకు వెన్నుపోటు పొడుస్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాటలు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన టాక్టిక్ గేమ్ ప్లే చేస్తూ ఉన్నాడు అంతే తప్పించుకొని ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్న. మీరు వేరే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అత్యధికంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు వచ్చి మీకు మంచి పదవులు ఇస్తాము మళ్ళీ కాంగ్రెస్లోకి రండి అని అంటే ఏమన్నా మనసు మార్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మీ ఆరూరి రమేష్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మీ కార్యకర్తలు నాయకులు. నేను మీతో మాట్లాడిన ఈ 2-3 నిమిషాల విషయంలో కూడా అదే చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర సాధన కోసం ఈ భౌగోళిక పరిస్థితులను మార్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ కోసం మాత్రమే మేము ఆలోచిస్తాం తప్పి మేము ఏ రోజు పదవుల కోసం పనిచేయలేదు. సామాజిక సేవ దృక్పథంతో రాజకీయ కోణంగా మాత్రమే ఉన్న అన్న ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇది దేశానికి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ పదవులకు కూడా తలగ్గేది లేదు. ఒక కామెంట్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలనే కార్యకర్తలకు పదవి లేని పరిస్థితిలో ఉంది. ఈరోజు ఇతర పార్టీల నుంచి ఎవరు పోయినా కూడా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. మొదలు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా జెండా మోసలు ఉంటే వాళ్ళని చూసుకోండి తప్పించి కానీ అనవసరంగా ఇలాంటి కామెంట్స్ చేయడం కానీ ఇలాంటి ఉచిత హామీలు ఇచ్చి ఇలాంటి పైరవీలకు పాల్పడడం కానీ ఉచిత సిల్లీ బిజినెస్ ఇచ్చిన